వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరైన పాలసీ అంటూ లేకుండా పోతోంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చెబుతారు, దానిని కవర్ చేసేలా మాట్లాడతారు సజ్జల. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళుతూ ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు జగన్. ఈ వారం కూడా పెట్టారు, కానీ అమరావతి ప్రస్తావన తీసుకువచ్చారు. గుంటూరు విజయవాడ మధ్య పెడితే సరిపోయేదని, అనవసరంగా అమరావతిలో కట్టారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కృష్ణానది గర్భంలో కడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్కు గురవుతున్నారు జగన్. జాతీయ మీడియా సైతం తప్పుబడుతూ వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు గాను సజ్జల వచ్చారు మీడియా ముందుకు. జగన్ అలా అనలేదు, అనవసరంగా వక్రీకరించారంటూ చెబుతున్నారు. జగన్ అమరావతి విషయంలో అదే స్టాండుతో ఉన్నారని చెప్పారు. అంటే 3 రాజధానులు లేకుంటే నదీ గర్భంలోనా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. జగన్ వేరే ఉద్దేశం ఉంటే అమరావతిలో ఎందుకు ఇల్లు కార్యాలయం కడతారంటూ పాతపాటనే వినిపించారు. ఒక మాట మాత్రం నిజం, అమరావతి విషయంలో ఎలా ముందుకెళ్లాలో వైసీపీకి అర్థం కావడం లేదు. అందుకే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. గతంలో కూడా సజ్జల ఇలానే వ్యవహరించారు. అమరావతిలో అనుకూల జర్నలిస్టుతో మీడియా కాంక్లేవ్ నిర్వహించారు. అమరావతి రాజధాని విషయంలో మా స్టాండ్ ఇదే అంటూ చెప్పుకొచ్చారు. అయితే తర్వాత జగన్ రెడ్డి పిలిచి క్లాస్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. దాని నుంచి ఇప్పుడు గుణపాఠాలు నేర్చుకున్నట్లుంది. ఇంకా పాత మాదిరిగానే మాట్లాడుతున్నారు.